నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని వక్తల పిలుపు. నగరంలోని 43వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. నగరంలో అధికార పార్టీ నేతలు చెబుతున్న అభివృద్ధి అంతా పబ్లిసిటీ స్టంట్ అని ఎద్దేవా. మహిళలు తమ హక్కులను గురించి తెలుసుకున్నప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడం సాధ్యం. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బి శోభకుమారి. సమాజానికి మరో ఆధారం మహిళ. మన కుటుంబాలకు, దేశానికి ఆమె స్ఫూర్తిదాయకమని సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మీ సుధా అన్నారు. సమాజంలోని అడ్డంకులను అధిగమించి మహిళలు పురోభివృద్ధి చెందాలని ఆమె కోరారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పాత జడ్పీ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రేణుక, ఏపీడీ విశాలాక్షి, సిడబ్ల్యూసీ చైర్మన్ భారతి, సైనిక సంక్షేమాధికారిని రజనీ కుమారి, మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, లీగల్ అడ్వైజర్ సరళ, జ్యోతి, సుప్రియతో పాటు సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో నెలకొన్న లైంగిక హింస, అసమానతలు, బాల్య వివాహాలు వంటి అడ్డంకులను అధిగమించి మహిళా సాధికారిత సాకారం కావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారతను పెంచేందుకు ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోందని, పలు రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని కొనియాడారు. అనంతరం వక్తలను ఘనంగా సత్కరించారు. పలువురు అంగన్వాడీలకు జ్ఞాపికలు బహుకరించారు. ఇవాళ రేపు అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవము అనేది బేసిక్గా ప్రతిరోజు ఏదో ఒక దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. కానీ మన మహిళలు ఎవరైతే గుర్తింపు తెచ్చుకున్నారో వాళ్ళని స్మరించుకుంటూ మిగతా రంగాల్లో అందరికి కూడా వాళ్ళ స్ఫూర్తిని కొనసాగించాలని వాళ్ళకి గుర్తింపుగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇప్పుడు అందరికీ తెలుసు బాల్య వివాహాలు, లింగ వివక్ష ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడైనా సరే అవేర్నెస్ అనేది ముందు కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఫ్యామిలీలోనూ ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటారు. సో పేరెంట్గా వాళ్ళకి ఎలా ఉండాలి, మగపిల్లలు ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ప్రపంచంలో మన ఆడపిల్లలకి ఏ సమస్య అయితే వస్తుందో అదే సమస్య మిగతా ఆడపిల్లలతో మీరు బిహేవ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేది కుటుంబం నుంచి ఒక ఎడ్యుకేషన్ లాగా స్టార్ట్ చేస్తే సో ఈ వివక్ష అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు అనేది నా ఉద్దేశం. ఒక కుటుంబం నుంచే స్టార్ట్ అవ్వాలి. వాళ్ళ ఎడ్యుకేషను స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ ఆడపిల్లలతో ఎలా మెలగాలి, సో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక తల్లిగా, వాళ్ళ మహిళగా చాలా రోల్ ఉంటుంది. సో అదే ఈరోజు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ గ్యాదర్ అవ్వటం జరిగింది. మా స్త్రీ కన్నులు తెరిచినప్పటి నుంచి కూడా బంధం కోసం, బాధ్యత కోసం ఎన్నో అవమానాలు భరించి సమాజంలో తన కుటుంబాన్ని ఒక నందనవనంలా తీర్చిదిద్దడానికి ఎంతో ప్రయాసపడుతుంది. ఒక తల్లిగా లాలిస్తుంది, అలాగే తోబుట్టువుగా తోడుంటుంది. భారీగా బాగోగులు చూసుకుంటున్న ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మహిళలు ప్రతి రంగంలో కూడా అగ్రస్థానంలో ఉండటం చూస్తూ ఉన్నాము. మరి ఇండియన్ ఆర్మీలో, డిఫెన్స్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు 3 విభాగాల్లో కూడా అత్యంత కీలకమైనటువంటి సాహసోపేతమైనటువంటి రంగాల్లో కూడా మహిళలు ఈరోజు అగ్రస్థానంలో ఉండటం జరిగింది. మరి ఈ రకంగా మహిళలందరూ కూడా తమ టాలెంట్స్ని నిరూపించుకోవాలని నేను అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికీ ముందుగా నా మహిళా దినోత్సవంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అలాగే మహిళల్లో మంచి చైతన్యం ఇప్పటికే వచ్చింది, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. కొంతమంది రాజకీయాల్లో సర్పంచులుగా వచ్చినా కానీ వాళ్ళు వెనకన్న వాళ్ళు ముందు ఉంటున్నారు, ముందుగా వాళ్ళ భర్తలు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అట్లా కాకుండా మహిళలుగా మనకిచ్చిన పోస్టుని మనం సాధించాలని వాళ్ళే ముందుకొచ్చి అన్ని రంగాల్లోనూ పాల్గొనాలని. నగరంలో అధికార పార్టీ నేతలు చెబుతున్న అభివృద్ధి అంతా పబ్లిసిటీ స్టంట్ అని వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులను కూడా అధికార పార్టీ శాసనసభ్యులు తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. ఒంగోలులోని 47, 49 డివిజన్లకు చెందిన పలువురు టీడీపీ నాయకులు బాలినేని సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద నుండి ర్యాలీగా తరలివచ్చారు. బొద్దులూరు శ్రీను, వసంతరావు, బ్రహ్మయ్య, తిరుపతి రెడ్డి, మార్నేని లక్ష్మీనారాయణ తదితర నాయకుల ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారు నిబద్ధతతో పనిచేసి వైసీపీ గెలుపుకు కృషి చేయాలని బాలినేని వారికి సూచించారు. కొంచెం వెనక్కి రండి అన్న, వెనక్కి రండి అన్న, వెనక్కి రండి అన్న, అన్న మీరు కొంచెం వెనక్కి జరగాలన్నా కన్నవే. సాంబో వడ్డిలాలి బాలిసురుడి గారి నాయకత్వం, వడ్డిలాలి 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 బాలిసురుడి గారి నాయకత్వం, వడ్డిలాలి వడ్డిలాలి బాలిసురుడి గారి నాయకత్వం, వడ్డిలాలి. అదే అందుకే మేము కూడా కాము ఉంది. చాలా సంతోషం. మరి ఈరోజు 49వ డివిజన్ నుంచి అలాగే 47వ డివిజన్ నుంచి బొట్టు శ్రీను, వసంతరావు, బ్రహ్మయ్య,
లక్ష్మీనారాయణ, రామకృష్ణరాజు వీళ్ళందరూ కూడా, తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ చేరినందుకు వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా అందరితో కలిసి పాత వాళ్ళతో అందరూ కూడా కలిసి అందరూ ఐకమత్యంగా కృషి చేసి గెలుపునకు అందరూ కూడా దోహదపడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా మంచి నాయకులు వచ్చారు. ఖచ్చితంగా కూడా ఆ డివిజన్లో మంచి ఊపు వస్తుందని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు దోహదపడతారని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరూ కూడా మరి ఒకసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఈ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడు అంటే ప్రతిదీ పబ్లిసిటీ కోసం, ఆర్బాటల కోసం అన్ని దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. మరి షాదీఖానాకి సంబంధించి అప్పుడు మేము 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 కోటి శాంక్షన్ చేసి అదంతా కూడా వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్ కూడా కొంత భాగం చేస్తే ఈరోజు పక్కన పెట్టి వాళ్ళ తాత ఫౌండేషన్ వేసాడంట, ఈయన ఓపెన్ చేశాడంట. ఆ కార్డు మీద రాయటం ఆయన తాత ఓపెన్ చేశాడా? మరి ఎంత దుర్మార్గం ఉంది. 2009లో తాత ఎక్కడున్నాడు? ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇలాంటి చీప్ ట్రిక్లు, చీప్ చేష్టాలు చేయటం అనేది కరెక్ట్ కాదని భావిస్తాం. మేము మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టాము. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు నిజాయితీగా రాజకీయాలు నడిపితే ఆ పార్టీలో ఉన్నాము. ఇప్పుడు నారా లోకేష్ బాబు గారి రాజకీయ నాయకత్వంలో పనిచేయలేక మేము జగన్ గారి పాదయాత్ర కానీ తర్వాత ఆయన చేస్తున్న నవరత్నాలు ఈ ప్రజలకు మేలు జరుగుద్ది ఆంధ్రప్రదేశ్కి. తర్వాత ప్రత్యేక హోదా విషయంలో కూడా సిన్సియర్గా ప్రయత్నం చేశాడు. ఆయన ప్రత్యేక హోదా అక్కర్లేదని, ప్యాకేజీ కావాలని ఇన్ని మాటలు మారుస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారి పార్టీలో ఉండలేక మేము బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీలో వాసన్ నాయకత్వంలో పనిచేస్తున్నాము. వాసన్ని అత్యధిక మెజార్టీతో ఒంగోలులో గెలిపించి చూపిస్తాము. మెయిన్ పార్టీలోకి రావడానికి జనార్దన్ గారి నిర్లక్ష్య వైఖరి. అతను పార్టీ కార్యకర్తలను పట్టించుకోడు. ఆయనకు పార్టీ కార్యకర్తలు అంటే డబ్బులు ఉండాలి, బాగా 100 కోట్లు ఉంటే ఆయన గుర్తిస్తాడు. పార్టీ పనిచేసిన వాళ్ళకి ల్యాప్టాప్ కూడా బానీడు, గన్మ్యాన్ల చేత బయటికి నెట్టిస్తాడు. ఆయన గొప్పతనం చూడలేక వచ్చేసాం. మా పరిచయాలన్నీ ఉపయోగిస్తాము. పార్టీ కార్యకర్తలు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. అందరూ కూడా ఆ బోసన్న నాయకత్వం, వాసుకన్న విజయం కోసం కృషి చేస్తాం. ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్నా. ఇవాళ వాసన్న సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరటం కారణం ఏంటంటే జనార్దన్ అనే వ్యక్తి దుర్మార్గుడని నేను పదే పచ్చాలు చెప్తున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కార్యకర్తలు పనిచేపించుకొని 3 కోట్ల రూపాయలు 4 కోట్ల డబ్బు ఉన్నాయంటే ఆ వ్యక్తి ముందు కారులో ముందుంటాడు. ఎందుకంటే అతనికి కావాల్సింది డబ్బు. ఒంగోలులో ఎన్ని కాంట్రాక్ట్లు వేసాడో 400-500 కోట్లు కాంట్రాక్ట్ చేశాడు. ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి కాంట్రాక్ట్ ఇచ్చేట్టు నాకు రుజువు చేసి చూపాను. దమ్ము ధైర్యం ఉంటే మొత్తం కందుకూరోళ్ళకి, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, విజయవాడలకు మొత్తం కమిషన్ కోసము 400 కోట్లు జమ చేశాడు. మన మున్సిపాలిటీలో 1,75,00,000 కార్యకర్తలకు వసూలు చేశాడు. ఎవరన్నా ఆయన కాడ పని కోసం అడిగారంటే బెదిరిస్తాడు. రెండోసారి దగ్గర కోరాను, కొత్త తీసుకొని పాతలను మొత్తం పక్కన పెట్టాడు. మహిళలకు 33% రిజర్వేషన్, ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాళ్లు అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం, ఆరిగ శైలజ, లక్ష్మీ పద్మజ, సీతా మహాలక్ష్మి, కొకిరాల లక్ష్మి, ఎల్టీ భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వటం మళ్ళా ఈ మధ్యనే 3 చెక్కుల ద్వారా పసుపు కుంకుమ కింద అన్నగా ఒక చెల్లెళ్ళకి అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. ఎప్పుడో శ్రామిక శక్తి ద్వారా ఏర్పడినటువంటి ఈ మహిళా సంఘాలు దినాదిన చెందుతూ అభివృద్ధి పదంలో మేము సైతం అంటూ ఈరోజు కథనం దొక్కుతున్నారంటే ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ఆశీస్సులు, కృషి ఫలితమే ఈనాడు ఈ రకంగా మేము ఎదగడానికి కారణమైంది. ముఖ్యంగా మాకు ఆదర్శం మదర్ తెరిసా గారు, సావిత్రిబాయి పూలే గారు. ఒక గౌరవప్రదంగా స్థాయికి వచ్చామంటే వాళ్ళ ఆశీస్సులతోటి మేము ముందుకు రాగలిగాం. అలాగే ఇంకా అభివృద్ధి చెందాలనేది అన్న ఆత్మగౌరవంతో ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం
ఈ రోజున ఈ విధంగా మేము వచ్చి మహిళా దినోత్సవం జరుపుకుంటూ వేదికల మీద మాట్లాడగలుగుతున్నామంటే దీనికి ఎంతైనా తెలుగుదేశం ప్రభుత్వం కృషి ఉంది. మొట్టమొదటిగా మనకి దేశంలో సమాన ఆస్తి హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది కూడా ఎన్టీఆర్ గారు. అదేవిధంగా జాబ్స్లో 33% రిజర్వేషన్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా మహిళలకు పెద్దపీట ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను ప్రకాశం జిల్లాల మహిళలందరినీ కోరేది ఒకటే, రాబోయే ఎన్నికల్లో మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి గుర్తించి మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి తెలుగుదేశం అభివృద్ధి మహిళల అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా ఆ రోజు అన్న రామారావు గారు 82లో తెలుగుదేశం పార్టీలో కదిలి రాండి మహిళలని ఆ రోజు ఒక పిలుపుతోటే మరి అన్ని కులాల వారు ఈరోజు నేను కూడా ఈ స్థాయికి ఎదగడానికి ఒక బీసీ మహిళగా అన్న రామారావు గారు పుణ్యమే. రిజర్వేషన్లు 33% ఆ రోజు పెట్టడం జరిగింది. పంచాయతీ కానీ మరి ఎంపీటీసీలు కానీ జెడ్పీపీలు కానీ అనేక రకాల జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఆ రోజు ఇచ్చిన రిజర్వేషనే మహిళలు ముందుకు రావడం జరిగింది. అయితే ఆ రోజుకి ఈ రోజు తేడా అనేది ఈరోజు ఎక్కువ శాతం మహిళలు ముందుకు రావడం ప్రతి రంగంలో కూడా ఉన్నారు. ఒంగోలులోని 43వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షులు కండె రమణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డివిజన్కి చెందిన వెంకీ యాదవ్, మస్తాన్, రాఘవ, రవి, సురేష్ తదితరుల ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, పార్టీ నాయకులు కఠారి శంకర్, కుప్పం ప్రసాద్, ఈదర మోహన్, ఈదర చిన్నారి, మీరావళి, వర్ధు శేషయ్య, పురిణి ప్రభావతి, డాకా అంజిరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలు స్వావలంబన సాధించి అన్ని రంగాలలో అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి పదంలో పయనిస్తుందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత అన్నారు. ఆ దిశగా మహిళలందరూ ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైకాపా మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నాయకురాలు గంగాడ సుజాత, పురిణి ప్రభావతి, పోకల అనురాధ, రమణమ్మ, పల్లా అనురాధ, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందుకే మళ్ళీ ఫైనల్ పాయింట్ తెచ్చుకోండి. మేడం మీరు చెయ్యి అక్కడ పెట్టకూడదు, క్లాత్ జరిగింది మళ్ళా
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి సృష్టికి మూలం స్త్రీ, సమాజంలో సగభాగం స్త్రీ అనేది ఈ రోజు వరకు కొనసాగుతున్న నానుడి. మరి అటువంటి స్త్రీ సమాజంలో ఎక్కడో చోట వివక్షకు గురవుతానే ఉన్నది. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళల మీద విపరీతమైన దాడులు, అన్యాయాలు, అక్రమాలు ఎన్నో జరిగాయి. మరి మహిళను హోమ్ మినిస్టర్ చేసిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. మరి మహిళలకి నిజమైన సాధికారత ఒక్క వైఎస్ఆర్ పార్టీలో మాత్రమే సాధ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరూ కూడా హారతులు పడుతున్నారు, నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్న కాలంలో మహిళలు అన్ని రంగాలలో కూడా అభివృద్ధి సాధించే విధంగా మరి మహిళలకు పెద్దపీట వేస్తూ నవరత్నాల పథకాలను కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి మరి కోడలు మగబిడ్డను కంటానంటే అత్తగారు వద్దంటుందా అంటూ సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మహిళా జనమునైతే అవమానించి మాట్లాడాడో మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రతి మహిళ కూడా శపథం చేయవలసిన సమయం వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించేటందుకు ప్రతి మహిళ కూడా కంకణం కట్టుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. అమ్మా ఒకసారి అమ్మా అదైతే ఒకసారి నిలబడితే ఒకసారి కట్ట అది అందరూ ఒకటి ఉన్నాయి అంతే. అమ్మా మహిళల్ని ఏడాదికి ఒక్కసారైనా సరే అందరూ మగ మహారాజులు అలాగనే పార్టీ నాయకులు అందరూ కూడా ఒక్కరోజు మనల్ని ఎంత గొప్పగా పొగుడతారంటే మహిళలు మహారాణులు మహిళను పట్టుకొని జననము నీవే, గమ్యం నీవే, సృష్టివి నీవే, సృష్టికర్తవు నీవే, కర్మము నీవే, ఈ భూమి మీద ఈ జగమంతా నీవే అని భగవంతుడు తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలుగా అన్ని రంగాల్లో కూడా మనకే ప్రథమ స్థానం కల్పిస్తూ సృష్టిని నడిపించే స్త్రీని సృష్టించడానికి 10 రోజులు పట్టిందని నేను ఒక పురాణంలో చదివాను. ఒంగోలులోని డీసీసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కేక్ కట్ చేశారు. దేశంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశ ప్రధానిగా మహిళకు అవకాశం కల్పించిన ఘనత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి, రాణిరత్నం, శ్రీదేవి, కళావతి, రాధ తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ దినం అనేది అది గుర్తుంచుకోవాల్సినటువంటి గొప్ప విషయం. ముఖ్యంగా మరి నెహ్రూ గారి కుటుంబం కాడి నుంచి మేము చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఎంతో పెద్ద పీటగా అమ్మ ఇందిరమ్మ గాంధీ గారి కాడి నుంచి కూడా సోనియా గాంధీ గారు, ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా
రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వారు ఎక్కువ స్థానంలో ఉంది ఏ పార్టీలో అంటే ఒక కాంగ్రెస్ పార్టీలోనని నేను గర్వంగా ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. మహిళలకి 33% రిజర్వేషను అమల్లో ఉంది. అయితే 33% కాదు, 35% రిజర్వేషన్ మహిళలకి కేటాయించాలి. అది నేను ప్రధానమంత్రిని అవ్వగానే తక్షణం అది అమల్లోకి తీసుకొస్తారని ఆయన చెప్పటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మహిళలు రాజకీయం పరంగా గుర్తింపు తీసుకొచ్చుకుంది, తొలి మెట్టు ఎక్కింది రాజకీయ రంగాల్లో ఎక్కడ అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలోనేనని నేను గర్వంగా ఈ రోజున తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలు టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నందు ఘనంగా నిర్వహించారు. మహిళలు సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని ముందుకు సాగాలని డాక్టర్ వి సుబ్రహ్మణ్యేశ్వరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగార్జున డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ బి వసంతలక్ష్మి, టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కె ఝాన్సీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ నాగూర్, రాష్ట్ర నాయకులు బిఎన్ రావు, జిల్లా గౌరవాధ్యక్షులు షేక్ హుసేన్, షేక్ కాసిములతో పాటు పలువురు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులచే నిర్వాహకురాలు ఝాన్సీ కేక్ కట్ చేయించి అనంతరం డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరిని ఘనంగా సత్కరించారు. న్యూయార్క్లో మొదటిసారిగా పని గంటల్ని తగ్గించాలని, పురుషులతో సమాన వేతనం ఇవ్వాలని, అలాగే మహిళలకి ఓటు హక్కు కల్పించాలని మొదటిసారిగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలా ప్రతిభను బట్టే ప్రతి దానికి మనకేదో 33% రిజర్వేషన్ ఎవరో ఇస్తారు ఏదో అని కాకుండా మన ఓన్ మెరిట్తో అంటే మనకుండే ఈ సామర్థ్యంతో మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి. శారీరకంగా కూడా హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్లో వాటిల్లో టిప్స్ పాటిస్తూ ఒక తల్లిగా సొసైటీలో మంచి రోల్ని ప్లే చేస్తూ మీరు మంచిగా సొసైటీలో మీరున్న స్థానం నుంచి ఫస్ట్ స్థానం మన మెరిటే మన మొదటి స్థానంలో నుంచోబెడుతుంది. ఎవరో మనకి హక్కులు పోరాటాలు ఇవన్నీ జరిగేవి కాదు. అలాగే కాకుండా మనకుండే పద్ధతిలో ఎప్పుడూ కూడా గర్ల్స్కి సర్టన్ రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. అది మేరకుండా మనం అంటే సమాజంలో ఒక రథంలో మగవాళ్ళతో పాటే ఆడవాళ్ళు ఈక్వల్గా ఉంటాము. కానీ అట్లాంటిది జరగకపోయినా కూడా మన మెరిట్తో మనం పైకి వచ్చి సమాజంలో మనం ఒక ఉత్తమ స్థానాల్లో ఉండాలి అని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాత జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సభలో సింగరాయకొండకు చెందిన శ్రీరామగిరి శ్రీలక్ష్మికి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా అవార్డుని ఐసీడీఎస్ పీడీ రేణుక, ఏపీడీ విశాలాక్షి చేతుల మీదుగా అందుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తగా విధులు సక్రమంగా నిర్వర్తించి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా అవార్డు స్వీకరించిన శ్రీరామగిరి శ్రీలక్ష్మిని పలువురు అభినందించారు. ఒంగోలులోని సమతానగర్లో గల శ్రీ గాయత్రి గ్రామర్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఏవీకే సుజాత, ప్రముఖ న్యాయవాది వసుంధరాదేవులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, బండేపల్లి రామలక్ష్మి, కళామిత్ర మండలి ఉపాధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బి శోభాకుమారి అన్నారు. హెల్ప్ చైల్డ్ లైన్
1098 ఆధ్వర్యంలో భాగ్యనగర్లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా సాధికారిత సాధించాలని క్రీడల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆత్మరక్షణకు సంబంధించిన మెళకువలు నేర్చుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని జూనియర్ సివిల్ జడ్జి పి వాణి అన్నారు. బాల్య వివాహాలు, బాలులపై లైంగిక వేధింపులు నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా కమిషనర్ సభ్యురాలు టి రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ సిహెచ్ భారతి, హెల్ప్ లైన్ పిఓ బి సాగర్, జూనియర్ సివిల్ జడ్జ్ పల్లవి, శక్తి టీం ఒంగోలు సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ బాబురావు, వార్డెన్లు సిహెచ్ సరిత, కె స్వప్నలత, పి మంత్రునాయక్, సి రోసయ్య, పి సతీష్, మణమ్మ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా కేటాయించాలని చెప్పి అందరం వచ్చాం. చెప్తున్నాను, చైల్డ్ లైన్ ఇక్కడ ఇస్తే బిలో 18 చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి, చైల్డ్ అబ్యూజెస్ కానీ సేవలు మనం పొందుతున్నాం. ఇప్పుడు మనకి చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ మంత్రునాయక్ గారు తన బంధం కోసం, బాధ్యత కోసం ఎన్నో కఠోర శ్రమ చేసి అట్లాగే సమాజంలో తన కుటుంబాన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్దుతుందన్నమాట శ్రీ. అవును కదా, ఆమె లేనిదే మనుగడ లేదు. సృష్టికి మూలం స్త్రీ. మామూలుగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్న భ్రూణ హత్యలు, స్త్రీ అంటే ఆడపిల్ల అని తెలియగానే కడుపులో పడ్డ దగ్గర నుంచి భ్రూణ హత్యల రూపంలో హరించేస్తున్నారు. అట్లాగే పుట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో రక్షణ లేకపో అంటే మేము మహిళా కమిషన్గా ఏర్పడ్డ తర్వాత మేము చవి చూసిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. నా కుమార్తె లేక కలిగినటువంటి కుమార్తె చనిపోయిందని చెప్పేసి, మరి చనిపోయిన తర్వాత కొన్ని నెలలకి మెంటల్ డిజార్టర్ అయిపోయాడు, ఉద్యోగం మానేశాడు. చివరికి 2-3 నెలలకి తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత భార్య కూడా నా కుమార్తె చనిపోయింది, 2వదిగా చూస్తే నా భర్త చనిపోయాడు, 3వదిగా చూస్తే ఆమె కూడా కొన్ని దినాలకి చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ప్రపంచంలో, సామాజికంగా, భౌతికంగా, భౌతికంగా. మనం దేనికోసం వచ్చామంటే మనం చదువు కోసం వచ్చారు కాబట్టి, చదువుకోవడానికి వచ్చారు కాబట్టి దాని మీదనే మనం ధ్యాస ఉంచాలి. చాలామంది ఉదాహరణలకు అటువంటి నేను చెప్పలేదు. కానీ రెండవదిగా మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు, పోయేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి లెటర్ ఇవ్వటం కానీ, లేకపోతే బండి తీసుకురా రైల్వే స్టేషన్కి కానీ, లేకపోతే సినిమాకి వెళ్దామని చెప్పేసి ఆకతాయిలు చాలామందిగా ఇక్కడికి వస్తూ ఉంటారు టర్నింగ్లో. సరే, ఒకరిద్దరు నేను చూశాను. సరే, వాళ్ళ గురించి నేను చెప్పను, కానీ వాటికి అవకాశం ఇవ్వకూడదు. ఎక్కడ పడతారో అక్కడ దేవతలు కొలియే ఉంటారు. ఇలా చూస్తే మన పురాతన కాలం నుంచి స్త్రీకి ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది. అదేవిధంగా వాళ్ళలో చూసుకుంటే మనకు సీత, సావిత్రి, మొల్ల, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ తెరీసా, ఇందిరాగాంధీ, సానియా మిర్జా, ఇలా ఎంతో మంది ఉన్నారనమాట. తక్కువేం కాదు, మనం ఉన్నాం. వాళ్ళని అందరినీ తీసుకొని అదేవిధంగా ఇక్కడ ఉన్నారు. మహిళ తన ఆలోచించేది తన కోసం కాకుండా, తన ఫ్యామిలీ కోసం కాకుండా, ఎంటైర్ సొసైటీ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తిని ఈ సొసైటీ, ఒక మంచి ఎన్విరాన్మెంట్ని కలగజేయడమే మహిళా సాధికారిత. మహిళా సాధికారత అంటే మహిళ రాజకీయంగా కానీ, సోషల్గా, ఎకడమిక్గా, ఎకనామికల్గా, లీగల్గా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో తనకి తాను ఇంప్రూవ్ చేసుకుని సొసైటీకి తను ఏ విధంగా తోడ్పాటు ఇవ్వగలదు అనేది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నగరంలో శ్రామిక మహిళా ప్రదర్శన చేపట్టారు. మహిళలపై జరుగుతున్న హిందుత్వ ఫ్యాసిస్ట్ దాడులకు వ్యతిరేకంగా ప్రతి మహిళ పోరాడాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ కోరారు. రిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడుల దృశ్యమాలికను విచిత్ర ప్రదర్శన రూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. పెచ్చురిల్లుతున్న పితృస్వామిక, కులోన్మాద దాడులు, అత్యాచారాలు, హత్యలు, అణిచివేతలను ప్రతి మహిళ ప్రతిఘటించాలన్నారు. మహిళా దినోత్సవం అంటే ప్రభుత్వాలు తూతూ మంత్రంగా నిర్వహించకుండా ఒక పండుగ వాతావరణంలా నిర్వహించాలన్నారు. ప్రతి ఏటా మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేపట్టాలని పద్మ కోరారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి రమాసుందరి, జిల్లా అధ్యక్షురాలు ఎస్ భారతి, మంజుల, ఏఐకేఎంఎస్ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు,
కె నాంచార్లు, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్, ధనరాజ్, అరుణోదయ, అంజయ్య, జాలన్న తదితరులు పాల్గొన్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి మహిళలు ఓటు హక్కును, యూనియన్ పెట్టుకునే హక్కును, పని గంటలు తగ్గించుకునేటటువంటి విధానాన్ని పోరాడి వీళ్ళంతా కలిసి సాధించుకున్నారు. 8 గంటల పని విధానాన్ని సాధించుకొని ఆనాటి నుంచి 109 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నటువంటి దానిని భవిష్యత్తులో కూడా దాని విజయాలకి ఒక సంకేతంగా, భవిష్యత్తు కార్యరూపణకి అనుకూలంగా ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని జరపాలే తప్ప ఈనాటి పాలక పార్టీలు ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఒక సన్మానాలకి, ఒక ఫంక్షన్లుగాను, ఒక కేకులు కట్ చేసుకొని ఒక విలాసమైనటువంటి వాటిగా ఓటు బ్యాంకుల కోసమే చూస్తున్నారు తప్ప ఎవరికి కూడా ఏ పాలక పార్టీలకి ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం పట్ల చిత్తశుద్ధి లేదు. వాళ్ళ ఓటు బ్యాంక్ కోసమే దీన్ని చూస్తున్నారు అనేది మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశం మొత్తంని ఉద్యోన్మాదంలో ముంచి తేలుస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం స్త్రీల పట్ల అత్యంత చిన్న చూపుతోటి, అణిచివేత ధోరణితోటి ప్రదర్శిస్తుంది అనేది మనం గట్టిగా చెప్పాల్సిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ప్రణయ్ హత్య జరిగినప్పుడు, వరంగల్ మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగినప్పుడు చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డల్ని మేము చంపుకునే హక్కు ఉంది అన్నట్టుగా మాట్లాడారు. ఈ భావజాలం అంతా కూడా పితృస్వామిక భావజాలం. బిడ్డలకి హక్కు, చంపుకునే హక్కు, ఆడపిల్లల్ని ముఖ్యంగా చంపుకునే హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉండదు. కానీ దీన్ని పెంచి పోషిస్తుంది ఈరోజు హిందూ ఫాసిజం. దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, దాన్ని ఎవరు విమర్శించినా కూడా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. దీనంతటిని వ్యతిరేకిస్తూ, దీని గురించి ప్రచారం చేస్తూ, ఎండగడుతూ ఈ యుద్ధోన్మాదం కూడా ఈరోజు మహిళల మీద రేపు చూపబోయే ప్రభావం ఎంతో ఉంటుంది. నేటి సమాజంలో స్త్రీలపై అమలవుతున్న పితృస్వామ్య పీడన, అణిచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా ప్రతి మహిళ ఉద్యమించాలని స్త్రీ విముక్తి సంఘటన అభిప్రాయపడింది. స్త్రీ విముక్తి సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు 1 టౌన్ ఎదురుగా గల కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో స్త్రీ విముక్తి సంఘం అధ్యక్షులు బి రేణుక, పి శాంత, ఏపీటీఎఫ్ నాయకురాలు ఎన్ రాజకుమారి, న్యాయవాది ఎం రాఘవరాణి, జనసాహితీ జీవి కృష్ణయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకురాలు ఎస్ లలిత కుమారులు పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు, షాపింగ్ మాల్స్, ఇంకా చిన్న ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్న మధ్యతరగతి మహిళలు వివిధ రూపాల్లో శ్రమ దోపిడీకి, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ప్రభుత్వాలు మహిళలకు సరైన పోరాట చైతన్యం పొందకుండా మహిళల్ని అవమానపరుస్తూ ఉత్సవాలు జరపటం దారుణమన్నారు. మహిళలపై కొనసాగుతున్న అన్ని రకాల దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమించి మహిళలు అభివృద్ధి చెందాలని వక్తలు ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఆపగలనా? వాడెవరో వాడి సొంత ఆస్తిలో నుంచి డబ్బులు ఇస్తున్నట్టుగా నేను పసుపు కుంకుమ ఇస్తాను అక్క జిల్లలకు అంటాడు. ఏ అక్క జిల్లలకు ఇచ్చాడు ఆయన పసుపు కుంకుమ? మనం కట్టిన పన్నుల్లోనే మన డబ్బులు మనకి ఇస్తున్నాడు. మరి లోటు బడ్జెట్లో ఉంది గవర్నమెంట్ అంటాడు. ఇవన్నీ ఎట్టిస్తున్నాడు? మనం అనుకుందామమ్మా, మనం ఖర్చులకి వాడుకునే దానిలో ఏదన్నా తగ్గుతుంది, మనకి ఇబ్బంది అయింది, డబ్బులు లేవు అనుకున్నప్పుడు ఒక ఖర్చు తగ్గించుకుంటాం, అంతే అని పెంచుకోం కదా. మరి ఆయన ఎట్టో పెంచుతున్నాడు? 10,000 పసుపు ముందు ఇస్తాడంట. మాడైతే చెప్పాడు 10,000 ఇస్తున్నానని. అందులో ఇస్తుందంటే 2,500 ఇస్తాడంట ఒక విడత. అది ఇన్స్టాల్మెంట్లు. ఎలక్షన్లు అయినాక అది దొబ్బేస్తాడు. ఈ మాయ మాటలు నమ్ముతున్నాం మనం పిచ్చిముండలాగా. అంతకుముందు ఏమన్నాడు? డోకరా మహిళలకు వడ్డీ రాయితీ అన్నాడు. డోకరా వాళ్ళకి పావలా వడ్డీ అన్నాడు ముందు. ఆ తర్వాత ఆ వడ్డీ కూడా తీసేస్తాం అన్నాడు. ఏది తీసేలా అందరూ పాపం బ్యాంకులు ఇప్పుడు ఇచ్చిన 10,000 కూడా అంటే బ్యాంక్ వాళ్ళు మేము కట్టేసుకున్నాం అన్నారట. ఈ పసుపు కుంకుమ డబ్బులు కూడా బ్యాంక్ వాళ్ళు ఇవ్వడంలా. ఎందుకు ఇవ్వడం లేదమ్మా అంటే మీరు కట్టేసిన దానికి జమ వేసుకున్నామమ్మా అన్నారంట. దీనికి వెరసి ఏమవుతుందంటే ఒకరోజు కూలి డబ్బులు దండగా పనికి పోరు వీళ్ళు, ఆ రోజు కూలి నష్టం, బ్యాంకుల చుట్టూ తిరిగి ఆలస్యం. భావజాలానికి వ్యతిరేకంగా, అశాస్త్రీయ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడదాం.
స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల అత్యాచారాలకు వ్యతిరేకంగా పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఇక్కడ సభ పెట్టుకున్నాం. ఈ సభలో ఒక పక్క ఎలక్షన్ల హోరులో మతాలని, కులాలని, జాతుల మధ్య యుద్ధాన్ని అనేక విడివిడిగా విడగొట్టి పాలించనే విధానంతో ఓట్లు దండుకోవడానికి మన ప్రభుత్వాలు ముందుకొచ్చి ఉన్నాయి. అందుకని చిన్నగా అంతకు ముందు మనకి ఓటు హక్కు లేదు, స్త్రీలకు ఓటు హక్కు లేదు. స్త్రీలందరూ కూడా ఇళ్లలోనే ఉండేవాళ్ళు, ఇళ్ల నుంచి లోపలే ఉండేవాళ్ళు. వాళ్ళు అగ్ర పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయి నుంచి ఓటు హక్కు లేదు స్త్రీలకి. అంతేకాకుండా స్త్రీలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైకాపా మహిళా విభాగం నాయకురాలు పురిణి ప్రభావతి ఆధ్వర్యంలో ఒంగోలులోని మదర్ తెరీసా అందుల పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలకు నిత్యావసరాలు పంపిణీ చేసి విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నాయకురాలు పోకల అనురాధ, పల్లా అనురాధ, బడుగు ఇందిర, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ పడుల కొమ్ములో మహిళంగా చూస్తున్నారా, అష్టంగా పుట్టిన కృష్ణుందేమో దేవుడు అంటున్నారా, నన్నేమో పాడువని. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందుల పాఠశాల మదర్ తెరీసా అందుల పాఠశాల పిల్లలందరికీ వాసన్న ఆధ్వర్యంలో ప్రొవిజన్స్ సప్లై చేయడం మరియు అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. కావున ఈరోజు మహిళ స్వతంత్రంగా తిరగగలిగిందంటే తిరగట్లేదు. అసలైన స్వతంత్రం ఎప్పుడు వస్తుందని చెప్పాడంటే గాంధీ మహాత్ముడు అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే నడరాత్రి తిరగగలుగుతుందో అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పాడు. కానీ ఈరోజు ప్రస్తుతం గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అరాచకాలు స్త్రీల పట్ల అనేక రకమైన హింసలకు గురి అవుతుంది. కానీ అసలైన స్వాతంత్రం వచ్చింది లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో జగనన్న సీఎం అధికారంలోకి రావడం ఖాయం. ఆయన ఉన్న హామీలన్నీ నెరవేర్చి మహిళలకు తోడుగా ఉంటాడని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మేము మహిళలు అందరం కూడా గర్వంగా తలెత్తుకొని తిరగగలమని చెప్పి మాత్రం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో జగనన్నను సీఎం అని చేసుకొని ఈ మహిళలందరూ కలిసికట్టుగా ఉండి జగనన్నను సీఎం అని చేసుకొని మన బాలయ్య శ్రీనివాసరెడ్డిని మనిషిగా చూసుకొని ప్రజలందరూ మహిళలు ముఖ్యంగా రాష్ట్ర మహిళలంతా జగనన్న వెంట ఉన్నామని నిరూపించుకోవడానికి ముందుగా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు మహిళలందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మన చంద్రబాబు నాయుడు పరిపాలనలో మహిళలకు ఎంత అన్యాయం జరుగుతుందో, ఎంత రాష్ట్రపాలన జరుగుతుందో చూస్తూనే ఉన్నాము. అలాగే ఈసారి సరే అందరము ఫ్యాన్ గుర్తుకు వచ్చి జగన్ సీఎం చేసుకుని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహిళలందరము మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన టంగుటూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్స్లో బేస్బాల్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక జరుగుతుందని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వి వేమారెడ్డి తెలియజేశారు. పూర్తి వివరాలకు 9701523167 లేదా 8297979166 సెల్ నంబర్లను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సమాజంలో మహిళలపై వివక్ష ఇంకా కొనసాగుతుందని, మహిళల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారిణి ఎం రజనీ కుమారి అన్నారు. పాత రిమ్స్లో ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డిపిడి ఎల్ వజ్రశ్రీ, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శీలం ఇందిరాదేవి, పేస్ ఇంజనీరింగ్ కళాశాల ఉమెన్స్ ఎంపవర్మెంట్ కౌన్సిలర్ ఎంపీహెచ్ రేణుకాదేవి, ఉద్యోగ సంఘం నాయకులు కెఎస్ ప్రకాష్, వెంకటేశ్వరరావు, సిహెచ్ కిరణ్ కుమార్, వినుకొండ రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను, ఉద్యోగినులను, అధికారులను సత్కరించారు. వేదిక మన ఏదో రమంతే తత్ర దేవత
అంతే కదా. మహిళలు ఎక్కడైతే గౌరవించబడుతుంది అనైతిక చర్యలు ఎయిర్ ఫోర్స్ ఈ 3 విభాగాల్లో కూడా మహిళలు చురుగ్గా ఎన్నో కార్యక్రమాలు శాల్వా కప్పవలసిందిగా కోరుతున్నాను. సార్ రండి, మీరందరూ రండి సార్. సార్ గారికి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే గనక ప్రతి విభాగాల్లో కూడా మహిళలు ఎంతో ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇండియన్ ఆర్మీలో, నేవీలో, ఇంకా ఎయిర్ ఫోర్స్లో చూస్తే గనక మహిళలు చాలా ధైర్య సాహసోపేతాలతో మరి ప్రతి విభాగంలో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వారందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన భారతదేశంలో చూస్తే గనక ఒక మహిళ సాంఘికంగా కానీ, సంఘపరంగా కానీ, ఉద్యోగంలో కానీ ఏ అంశాల్లో కూడా ఎదగాలంటే ఎన్నో రేపు 8/3/2019 ఒకరోజు ముందుగా ఈ యొక్క ప్రోగ్రాంను పెట్టి మహిళలు, చిన్నపిల్లలు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ అందరినీ వాటి యొక్క విశిష్టతని చెప్పడానికి వచ్చినటువంటి మన సిబ్బందికి, అట్లానే వినుకొండ రాజారావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చూసుకుంటే కనుక మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. ఈవెన్ కాలేజెస్లో కనుక చూసుకుంటే ఇదివరకు మేము చదువుకునే రోజుల్లో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఒక 15 నుంచి 20% మందే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చూసుకుంటే ఏ కాలేజీలో స్త్రీకి కూడా సమాన హక్కు అంటున్నామే కానీ అది పార్లమెంట్లో కునారిల్లుతా ఉంది ఆ బిల్లు. కానీ ఆకాశంలో సగం మహిళలకు 33% శాతం మేము చట్టసభల్లో అవకాశం ఇస్తామంటున్నాము. అది వాళ్ళకి ఇచ్చే భిక్ష కాదు, అది వాళ్ళ హక్కు. ఆ విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోతూ ఉన్నాయి. వాళ్ళ హక్కు, వాళ్ళ సమానత్వం కావాలి. ఈ దేశంలో 50% ఉన్నటువంటి మహిళకి సమానత్వం నేటికి కొరవటానికి కారణం కేవలం కొన్ని రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు. ఎస్ఎస్ఆర్ కాలేజీ మరియు ఉన్మహేశ్వర కాలేజీ, చైతన్య కాలేజీలు కూడా పెరుగుతూ ఆడపిల్లల మీద జరిగేటటువంటి అగాచాలను కొన్ని అరకట్టడం. మేము ఈ షూటింగ్ జరిగిన ఒక ఏఎస్ఐ, ఒక 7 మంది కానిస్టేబుల్స్ అన్ని కార్యాలయాలు తిరుగుతూ వారి మీద ఎవరైనా దాడి చేసినా, వారిని ఎవరైనా కొన్ని మాటలు అన్నా కూడా వాటి దగ్గర నుంచి రహస్యంగా సమాచారం మేము తీసుకొని వాటిని మేము స్వాధీనపరుచుకుని మానవునిలోనే మాధవుడు ఉన్నాడని, అయితే ఆ భగవంతుడి కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నామని ప్రముఖ పిరమిడ్ ధ్యాన ప్రవచకులు దేవరపల్లి గోపాలరెడ్డి అన్నారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిన సత్యం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఒంగోలులోని కేశవస్వామిపేటలో గల చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన యజ్ఞ సప్తాహాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ప్రవశించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధులు సిద్ధా జయశ్రీ, నన్నూరి శ్రీనివాసరావు, వాసంతి, అద్దేపల్లి బద్రీనారాయణ ఇంకా పలువురు ధ్యానులు పాల్గొన్నారు. అర్హత ఉన్నోడికి మాత్రమే లభిస్తుంది, అర్హత లేనోనికి లభించదు. కాబట్టి అర్హత పొందాం కాబట్టి ఇప్పుడు మనం భగవద్గీత ఇక్కడ కూర్చొని చెప్పుకుంటున్నాం. కొన్ని లక్షల మంది ఉండారంట ఈ ఊర్లో, 100 మంది కన్నా ఆ ప్రాప్తం కావద్దా? ఎందుకు రాలేకపోయారంటారు? సరేలే, ఈరోజు వచ్చినారు, భగవద్గీత ఎంత గొప్పదని తెలుసుకున్నారు. ఈ జ్ఞానం
ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తిరిగి మానవ జన్మ సంప్రాప్తం కావాలి అంటే కూడా మానవుడు చేయగలిగిన పని, పశుపత్యాదులు చేయలేని పని చేయగలిగినప్పుడే తిరిగి మానవ జన్మ వస్తుంది. పశుపత్యాదుల కంటే హీనంగా జీవించి నాకు తిరిగి మానవ జన్మ రావాలంటే ఇంపాసిబుల్, అది వచ్చే అవకాశాలే ఉండవు. ఎందుకంటారు? మానవ జన్మ కంటే కనాగస్తంగా జీవించి మళ్ళా తిరిగి మానవ జన్మ కావాలని నువ్వు కోరితే కానీ ఎవరిస్తారు? ఎన్ని జన్మలు మనం పుణ్యం కూడబెట్టుకొని భగవంతునికి అప్లికేషన్ పెట్టుకుంటే ఈ ముక్తి మార్గం సంబంధించిన ఈ జన్మ కావాలని కోరుకుంటే ఎన్నో జన్మల పుణ్య ఫలంతో మనకి ఈ జన్మ లభించింది. అయితే దీన్ని సద్వినియోగపరుచుకోకుండా మానవుడు కంటే కూడా కనాగస్తంగా జీవించి పోతే నీకు ఎందుకు ఇవ్వాలి ఆయన మానవ జన్మ, నువ్వు ఏం చేసుకొని వచ్చినావు అంటే ఏం చెప్పుకుంటాం? మానవుడు పశుపత్యాదుల కంటే దరిద్రమైన జీవితం మానవుడు జీవిస్తాడా లేదా చెప్పండి? జీవించే వాళ్ళు ఉండారంటారా లేదంటారా? మనము ఆత్మ పరిణామ క్రమంలో పశుపత్యాదుల కంటే పైనున్నాం. సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని వక్తల పిలుపు. నగరంలోని 43వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. నగరంలో అధికార పార్టీ నేతలు చెబుతున్న అభివృద్ధి అంతా పబ్లిసిటీ స్టంట్ అని ఎద్దేవా. మహిళలు తమ హక్కులను గురించి తెలుసుకున్నప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడం సాధ్యం. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బి శోభాకుమారి. సత్యాన్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. మనం లేని గొప్పతనాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తే మనలో ఉన్న అసలైన గొప్పతనం మరుగున పడిపోతుంది. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.